ఆధునిక ఆంధ్ర చిత్రకళారంగ రారాజు దామెర్ల రామారావు. రచన ఉదయగిరి. ఆంధ్రుల ప్రాచీన చిత్ర శిల్పకళా వైభవానికి ప్రతీకలు అజంతా, అమరావతి, సాంచీ స్తూపాలు. క్రీస్తుపూర్వ కాలంలోనే అజరం, అమరం అనేంత గొప్ప స్థాయిలో చిత్రాల్ని, శిల్పాల్ని రూపొందించారు ఆంధ్రులు. 16వ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఆంధ్రుల చిత్రకళా ఔన్నత్యం లేపాక్షి రంగుల చిత్రాల్లో ఇనుమడించింది. విజయనగర రాజ్య పతనంతో ఆంధ్రుల అసమాన చిత్రకళా ప్రభావం అంతరించిపోయింది. భారతదేశంలోకి బ్రిటిష్ వారి ఆగమనం అనంతరం పాశ్చాత్య పద్ధతుల్లో చిత్రాల్ని చిత్రీకరించడం ప్రారంభమైంది. పాశ్చాత్యుల వాస్తవిక చిత్రణ, రంగుల మేళవింపు, నూనె రంగులు భారతీయ చిత్రకళకు కొత్త సొగసులను అందించాయి. ఆ క్రమంలోనే భారతీయ ఆధునిక చిత్రకళా రంగంలోకి 2 కొత్త శైలులు మనుగడలోకి వచ్చాయి. అవి బొంబాయి శైలి మరియు బెంగాల్ శైలి. భారతీయ వస్తువుతో పాశ్చాత్య రీతిలో చిత్రీకరించిన బొంబాయి శైలి నుంచి రూపుదిద్దుకున్నదే ఆంధ్రశైలి. ఆంధ్రశైలికి ప్రాచుర్యాన్ని, ప్రాభవాన్ని తెచ్చిన వ్యక్తి దామెర్ల రామారావు. కళలను, వాస్తవాలను రంగులతో మేళవించి ఒక వర్ణమయ ప్రపంచాన్ని మన కళ్ళ ముందు నిలిపే కుంచె మాంత్రికుడు, చిత్రకారుడు. ఆంధ్ర చిత్రకళకు సంబంధించి అలాంటి విశిష్ట వ్యక్తి దామెర్ల రామారావు. దామెర్ల రామారావు పుట్టింది, పెరిగింది వేద ఘోషలను అంగాన రంగరించుకున్న గోదావరి ఒడ్డు రాజమండ్రిలో. తండ్రి పట్టణంలో పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు, ప్రముఖుడు అయిన వెంకటరమణారావు, తల్లి లక్ష్మీదేవి. ఆ దంపతుల 2వ కుమారునిగా 1897 మార్చి 8న జన్మించారు దామెర్ల రామారావు. రామారావుకు 7 ఏండ్ల చిన్న వయసులోనే బొమ్మలంటే ఆసక్తి ఏర్పడింది. రామారావు 10 ఏండ్ల వయసులో ఉండగా చిత్రకళా ఉపాధ్యాయుడైన మేనమామ గరిమెళ్ల సత్యనారాయణ ఆయనకు వాటర్ కలర్స్ను బహుమతిగా ఇచ్చారు. అప్పటికి విరిసి విరియని మొగ్గలాంటి స్థితిలో ఉన్న ఆయన బొమ్మలు గీసే వ్యాపకానికి నాటి నుంచి చలనం వచ్చింది. రామారావుకు బాల్యం నుంచి బడి కంటే బొమ్మలంటేనే ఆసక్తి. చదువుపై అంత మమకారం ఉండేది కాదు. తండ్రి ఇది చూసి చాలా ఆందోళన చెందేవాడు. అలా అని ఆయనకు ఆటల మీద ఆసక్తి కూడా తక్కువే. దామెర్లకు చిన్నతనంలో చిత్రకళపై ఆసక్తి కలగడానికి ప్రేరణ రాజమండ్రి నాటకరంగం. ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా భావించబడే రాజమండ్రి పట్టణంలో సత్యవోలు గున్నేశ్వరరావు, కృత్తివెంటి నాగేశ్వరరావు గారు నాటక సమాజాలను నడిపిస్తుండేవారు. వారి నాటకాలకు ఉపయోగించే తెరలపై అద్భుతమైన వర్ణ చిత్రాలు చిత్రించేవారు. శ్రీ ఏఎస్ రామ్ అనే చిత్రకారుడు గీసే చిత్రాలు రామారావుకు అద్భుతమనిపించేవి. రామారావు అలా ప్రేరణ పొంది ప్రకృతిలోని చిత్రాలను చూసి వాటికి రూపురేఖలనివ్వడం, ప్రఖ్యాత చిత్రకారుల చిత్రాలకు ప్రతికృతులను అనగా కాపీలను గీయడం చేస్తుండేవాడు. తెలుగువారి జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన 3 దొరలు సదా స్మరణీయులు. వారు సర్ ఆర్థర్ కాటన్, బ్రౌన్ దొర మరియు ఆస్వాల్డ్ కూల్డ్రే దొర. కాటన్ నీటిపారుదల రంగంలో, బ్రౌన్ దొర సాహిత్య రంగంలో కృషి చేస్తే, కూల్డ్రే దొర చిత్రకళా రంగాన్ని ప్రభావితం చేశారు. కవి, చిత్రకారుడైన ఆస్వాల్డ్ జన్సన్ కూల్డ్రే పరిచయం లభించడం దామెర్ల రామారావు యొక్క అదృష్టం. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు 1909లో ప్రిన్సిపాల్గా వచ్చిన కూల్డ్రే దొరకు ఆ కళాశాలలో చదువుతున్న రామారావు అన్న వెంకట్రావు ప్రియ శిష్యుడు కావడం, వెంకట్రావు తన తమ్ముడు రామారావును కూల్డ్రే దొరకు పరిచయం చేయడం జరిగింది. దామెర్ల వేసిన కొన్ని చిత్రాలను పరిశీలించిన కూల్డ్రే దొర ఆయన ప్రతిభకు బహువిధాలా మెచ్చుకున్నాడు. అప్పటికి దామెర్ల వయసు 15 సంవత్సరాలు మాత్రమే. దామెర్లను సానపట్టని వజ్రంగా గుర్తించిన కూల్డ్రే దొర ఆయనను తన శిష్యునిగా గ్రహించి చిత్రకళలో మెళకువలను నేర్పించాడు. ల్యాండ్స్కేపింగ్ అంటే సహజ నైసర్గిక ప్రకృతి చిత్రణ,
స్కెచ్లు వేయడం మొదలగు నైపుణ్యాలు రామారావు కూల్డ్రే వద్ద నేర్చుకున్నాడు. దామెర్లకు చిత్రకళలో మరికొంత శిక్షణ అవసరమని కూల్డ్రే గుర్తించాడు. అయితే రామారావు తండ్రి తన కుమారుడు చదువును అర్ధంతరంగా ఆపివేయడం, సమాజం దృష్టిలో అంతగా గౌరవం లేని వృత్తి చిత్రకారుడు కావడం ఇష్టం లేదు. కూల్డ్రే ఆయనను అనునయించి ఒప్పించి బొంబాయిలోని ప్రఖ్యాత చిత్రకళా సంస్థ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కు శిక్షణ కోసం 1916లో పంపించారు. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ సెసిల్ బర్న్స్ రామారావు వేసిన చిత్రాలను పరిశీలించి చాలా ఆనందపడి 5 సంవత్సరాల కోర్సుకు 2 సంవత్సరాల మినహాయింపునిచ్చి 3వ సంవత్సరంలోకి సరాసరి ప్రవేశాన్ని కల్పించారు. 1919 దాకా అక్కడ ప్రధానంగా ఇటాలియన్, గ్రీక్, ఇతర పాశ్చాత్య చిత్రకళా రీతులను, మానవ శరీర నిర్మాణ శాస్త్రం అనగా హ్యూమన్ ఎనాటమీని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు రామారావు గారు. కోర్సులో ఆఖరి సంవత్సరం వార్షిక పరీక్షల్లో రామారావు కళాశాలలోనే సర్వప్రథముడుగా నిలిచి లార్డ్ మేయో మెడల్ను సాధించారు. ముంబైలో విద్యాభ్యసన అనంతరం విదేశాలకు వెళ్ళి గొప్ప పేరు, ధనం సంపాదించే అవకాశాన్ని, లక్నో ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా ఆహ్వానాన్ని మన్నింపక దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనే భ్రమణకాంక్ష కలిగింది రామారావుకు. తొలుత గుజరాత్లోని కథేవాడ్, అహ్మదాబాద్ మొదలగు ప్రదేశాలను సందర్శించారు. భావనగర్ రాజవంశీకుల స్టిల్ లైఫ్ చిత్రాలను, కథేవాడ్లో కథేవాడ గొల్లబామలు, గిర్నార్ అడవుల అందాలను, గొండాల్ యువతి, విష్ణుప్రియ అనే మరో గుజరాతీ యువతి చిత్రాలను గుజరాత్ పర్యటనలో చిత్రీకరించారు. ఈ చిత్రాలతో అహ్మదాబాద్లో తన చిత్రకళా ప్రదర్శనను రామారావు నిర్వహించారు. 1919లో దామెర్లకు సత్యవాణి అను కన్యతో వివాహమైనది. ఆమె కూడా చిత్రకారిణి కావడం విశేషం. ఆయనను మరింత రంజింపజేసింది వివాహం. అంతేకాక సత్యవాణిని మోడల్గా తీసుకొని పలు చిత్రాలను గీశారు ఆయన. భార్యాభర్తలు ఇరువురు పోటాపోటీగా పలు చిత్రాలు రూపొందించారు. గుజరాత్కు 2వసారి పర్యటనకు వెళ్ళి 6 నెలలు అక్కడ గడిపినప్పుడు భావనగర్ మహారాజా కుటుంబం వారి చిత్రాలను గీశారు. బావి వద్ద, కుంజవనం లాంటి చిత్రాలను ఇక్కడ ఆయన నీటి వర్ణాలు, తైలవర్ణ చిత్రాలతో రూపొందించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భావనగర్లోని దక్షిణామూర్తి విద్యా సంస్థను ప్రారంభించడానికి వచ్చినప్పుడు దామెర్ల ఠాగూర్ పెన్సిల్ చిత్రాన్ని 5 నిమిషాల్లో చిత్రీకరించి ఆయనకు చూపించారు. ఠాగూర్ తన చిత్రాన్ని చూసి చాలా ఆనందించి తనకు ఆ చిత్రాన్ని బహుమతిగా ఇవ్వమని రామారావును కోరారు. అయితే దామెర్ల వారు, మీకు గుర్తుగా నా దగ్గరే ఈ చిత్రాన్ని ఉంచుకుంటాను అన్నారు. వెంటనే ఠాగూర్ ఆ చిత్రంపై తన సంతకాన్ని చేసి ఇచ్చారు. ఈ చిత్రం ప్రస్తుతం రాజమండ్రిలోని దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శితమవుతుంది. గుజరాత్ పర్యటన అనంతరం 1921లో దామెర్ల కలకత్తా పర్యటనకు వెళ్ళారు. అక్కడ బెంగాలీ శైలి చిత్రీకరణను ప్రఖ్యాత చిత్రకారులు నందలాల్ బోస్, అవనీంద్రనాథ్ ఠాగూర్, చుగ్తాయ్ మొదలగు వారి చిత్రాలను పరిశీలించారు. శాంతినికేతన్ను సందర్శించారు. కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో దామెర్ల చిత్రం ఋష్యశృంగ బంధనంకు వైస్రాయ్ మెడల్ లభించింది. అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ ప్రదర్శనలోనున్న దామెర్ల చిత్రం గోదావరి ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ చిత్రాన్ని ముచ్చటపడి కొనుక్కున్నారు. కలకత్తా నుంచి తిరిగి రాజమండ్రి వచ్చాక 1922లో సతీమణి సత్యవాణి, వరదా వెంకటరత్నం, చామకూరు సత్యనారాయణ మొదలగు వారితో కలిసి ఆర్ట్ స్కూల్ను, ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ సంస్థల్ని రాజమండ్రిలో స్థాపించారు. 1922 నుంచి 1925 వరకు అవిశ్రాంతంగా కృషి చేసి పలు చిత్రాలని దామెర్ల రూపొందించారు. అక్కడ స్థానిక మోడల్స్తో అనేక చిత్రాలను గీశారు. దామెర్ల వారి చిత్రాలన్నీ సరళమైన రంగుల్లో ఉంటాయి. చక్కటి షేడింగ్తో సునిశ్చిత వ్యక్తీకరణ కలిగి ఉంటాయి. ఎక్కడా గంభీరత కనిపించదు. నాటకీయత అంతగా ఉండదు. దామెర్ల చిత్రాల్లో వస్తువు ప్రాచ్యమైతే శైలి పాశ్చాత్యం. ఇటాలియన్, యూరోపియన్ తరహా ఎనాటమీ ఆయన చిత్రాల్లో కనిపిస్తుంది. ఈ సంవిధానంతో
ఆయన గీసిన చిత్రాల్లో సిద్ధార్థుని రాగోదయం, గొల్లభామలు, పుష్పాలంకరణ, కార్తీక పౌర్ణమి, నంది పూజ, బావి వద్ద, నర్తకి, సరోవరం, కృష్ణలీలలు అత్యుత్తమ చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. దామెర్ల వారి చిత్రాలు 1923-24 సంవత్సరంలో ఇంగ్లండ్లోని వెంబ్లేలో జరిగిన బ్రిటిష్ ఎంపైర్ ఎగ్జిబిషన్లో గోదావరి లోయ చిత్రంతో సహా కొన్ని చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. పిదప కెనడాలోని టొరంటోలో జరిగిన నేషనల్ ఎగ్జిబిషన్లో సిద్ధార్థుని రాగోదయం ప్రదర్శించబడి అంతర్జాతీయ బహుమతిని అందుకున్నది. 1923లో రాజమండ్రిలో అఖిల భారతీయ చిత్రకళా ప్రదర్శనను సోదరుడు వెంకట్రావు సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. 1924 కూడా ఇలాంటి ప్రదర్శనను ఒకటి రాజమండ్రిలో నిర్వహించి రాజమండ్రికి ఆంధ్రుల కళా రాజధానిగా గుర్తింపు తెచ్చారు రామారావు గారు. లేపాక్షి, కంచి, మధురల్లో ఒకప్పుడు వెలిగి కొడిగట్టిన ఆంధ్ర చిత్రకళను సరికొత్త రూపంలో ఉద్ధరించడం దామెర్ల ఆశయం. ప్రాచ్య, పాశ్చాత్య సమ్మిశ్రణంతో ఆంధ్రత్వాన్ని, వారి జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక, పౌరాణిక ఇతివృత్తాలతో ప్రత్యేక శైలితో దామెర్లు రూపొందించిన ప్రస్ఫుటమైన శైలి ఆధునిక ఆంధ్ర శైలిగా ప్రచారంలోకి, ప్రాచుర్యంలోకి వచ్చింది. దామెర్ల రామారావు తన చిత్రకళా జీవితానికి జ్ఞాపకంగా మొత్తం 129 నీటివర్ణ చిత్రాలను, 34 తైలవర్ణ చిత్రాలను, 250కి పైగా పెన్సిల్ స్కెచ్లను రూపొందించారు. వాటిలో కొన్ని అసంపూర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. కొన్ని నగ్న చిత్రాలు కూడా వారి చిత్రీకరణలో ఉన్నాయి. 1925లో దామెర్ల తన సతీమణి సత్యవాణితో కలిసి తిరుమల సందర్శనం చేసుకున్నారు. తమతో పాటే స్కెచ్ బుక్లు, పెయింటింగ్ సామాగ్రిని కూడా తెచ్చుకున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం వద్ద శేషాచలం కొండలు, అడవులు, స్వామి పుష్కరిణి, దేవాలయ స్తంభాలు మొదలగు వాటి చిత్రాలను గీసుకున్నారు. తిరుమల నుంచి రాజమండ్రి తిరుగు ప్రయాణంలో స్వల్పమైన జ్వరం కనబడింది. చివరకు అది మశూచిగా పరిణమించింది. ఆ జబ్బు నుంచి ఆయన కోలుకోలేకపోయారు. అప్పటికి మశూచికి మందులు లేవు. కెనడాలో ప్రదర్శనకు పంపిన చిత్రాలు ఇంకా దారిలోనే ఉన్నాయి. అవి రాజమండ్రి చేరక మునిపే 1925 ఫిబ్రవరి 6న దామెర్ల రామారావు శాశ్వతంగా కన్నుమూశారు. అప్పటికి భార్య సత్యవతికి కేవలం 16 ఏళ్ళు మాత్రమే. వారి దాంపత్య జీవితం కేవలం 4 ఏళ్ళు మాత్రమే. వారి దాంపత్యానికి ఫలంగా పుట్టిన బిడ్డ కూడా పసికందుగానే కన్నుమూశాడు. దామెర్లు వేసిన చివరి చిత్రం మృత్యువు, డెత్ కావడం కాకతాళీయమే ఏమో. ఎంతో ఆరోగ్యంతో వ్యాయామాలు చేస్తూ ఆహార వ్యవహార నియమాలు పాటించే దామెర్ల కేవలం 28 ఏళ్ల యువక ప్రాయంలోనే కనుమూయడం ఆంధ్రులకు, ఆంధ్ర చిత్రకళకు తీరని దుఃఖం మిగిలించింది. పోయిన వారందరూ మంచివారో కాదో కానీ మంచివారిని మృత్యువు తొందరగా లాక్కెళ్ళిపోతుందంటారు మన పెద్దలు. దామెర్ల శృత్యంకంగా రాజమండ్రిలోని దామెర్ల వారి స్వగృహంలో రామారావు ఆర్ట్ గ్యాలరీ 1925 జూలై 18న ప్రారంభించబడింది. రామారావు శిష్యుడు శ్రీ వరదా వెంకటరత్నం రామారావు పేరుతో ఒక చిత్రలేఖన పాఠశాలను స్థాపించి 40 ఏళ్ల పాటు నడిపించారు. దామెర్ల అభిమాని, దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత జనరల్ మేనేజర్ శ్రీ వి కల్కి అవతారం గారు దామెర్ల రామారావుపై ఒక సీడీని రూపొందించి డిజిటలైజ్ చేశారు. ప్రముఖ చిత్రకళాభిమాని శ్రీ సుంకర చలపతిరావు 1995లో దామెర్ల శత జయంతి సందర్భంగా ఒక మోనోగ్రాఫ్ను వెలువరించారు. సిపి బ్రౌన్ అకాడమీ వారు 2011లో ఆయన గీసిన అనేక వర్ణ చిత్రాలతో దామెర్లపై చాలా మంచి పుస్తకాన్ని, దాచుకోదగ్గ పుస్తకాన్ని వెలువరించారు. దామెర్ల ఆర్ట్ గ్యాలరీ వద్ద దామెర్ల వారి రంగుల చిత్రాల ప్రతికృతులు ఖరీదుకు లభ్యమవుతున్నాయి. దామెర్ల చిత్రకళా గురువు ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే లాంటి గొప్ప కళాగురువు దొరకడం దామెర్ల మరియు తెలుగువారి యొక్క అదృష్టం. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ రాజమండ్రిలో అందరూ సందర్శించదగ్గ కళాలయం. అది ఆధునిక ఆంధ్ర చిత్రకళకు నిలువెత్తు నిర్వచనం.